హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కూలీ మూవీ ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా భారత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే, ప్రీవియస్ సినిమా హిట్ అయిపోయిందని ఈ సినిమా హిట్ చేయడం లేదు. గతంలో లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అందులో ఏముంది, కమల్ హాసన్ క్యారెక్టర్ హై ఎండ్ లో ఉంది, సూపర్ హిట్ అయింది. తర్వాత తీసిన లియో హిట్ అవ్వాలిగా, మరి ఎందుకు డిజాస్టర్ అయింది? ఏ సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారపడింది అంటే, ఆ కథలో హీరో క్యారెక్టర్స్ ను అత్యంత శక్తివంతంగా పవర్ఫుల్ గా ఉంటే సినిమా హిట్. హీరో క్యారెక్టర్స్ డౌన్ అయిపోతే సినిమా ఫ్లాప్. అది మీకు లియో మూవీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బేసిక్ లియో మూవీ ఏంటి, లోకేష్ కనకరాజు ప్రపంచంలో ఎవ్వరూ టచ్ అయినటువంటి ఒక డిజాస్టర్ పాయింట్ ని అప్పుడు తీసుకున్నాడు. మరి విక్రమ్ సూపర్ హిట్ కొట్టాడుగా, అదే విధంగా ఈ పాయింట్ కూడా తీసుకోవాలిగా, మరి ఎందుకు తీసుకోలేదు? కథ విషయానికి వస్తే, ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ అయినటువంటి సంజయ్ దత్ అంటే హీరో ఫాదర్, వాడు ఇంకా పెద్ద గ్యాంగ్, వరల్డ్ ఫేమస్ గ్యాంగ్స్టర్ అవ్వాలని తన సొంత కూతుర్ని నరబలిస్తే నువ్వు ఖచ్చితంగా పెద్ద గ్యాంగ్స్టర్ అవుతావు అనే కోరికతోటి తన సొంత కూతుర్ని నరబలియటానికి ఒప్పుకుంటాడు. దీన్ని తన కొడుకైన విజయ్ అడ్డుకేస్తాడు. నాన్న నువ్వు చేసే తప్పు, చెల్లిని చంపడానికి లేదంటాడు. నువ్వేంటో నాకు చెప్పేదని చెప్పి తన కూతుర్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రాసెస్ లో విజయ్ తన చెల్లెల్ని రక్షించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా సంజయ్ దత్ తండ్రి కూతుర్ని చంపేస్తాడు. అది హీరో కళ్ళ ముందు చంపేస్తాడు. దీంతో ఏమైంది, తన తండ్రి దుష్ట ఆలోచనలతో చేస్తున్న పనిని హీరో అడ్డుకోలేకపోవడం వల్ల హీరో క్యారెక్టర్స్ ను, విజయ్ క్యారెక్టర్స్ మొత్తం నేలమట్టం అయిపోయింది. సినిమా డిజాస్టర్ అయిపోయింది. దానికి తోడు నన్నే ఎదుర్కొంటామని చెప్పి అక్కడి నుంచి చెల్లి చచ్చిపోయిన తర్వాత హీరో అక్కడి నుంచి పారిపోయి చాలా పెద్దోడైపోతాడు. అయినా కానీ వదిలిపెట్టకుండా సంజయ్ దత్ బ్రదరు ఎవరు, మన అర్జున్, ఇద్దరు కలిపి సొంత కొడుకైనటువంటి విజయ్ని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇందుకు బేసిక్ గా ఒక తండ్రి కూతురుని చంపడం ఏంటి? అదే తప్పు కదా. తండ్రి ఎంత సంపాదించినా కూతురికి కొడుకే కదా వదిలిపోవాలి. అట్లాంటి తన ఎదుగుదలకు కూతురు అడ్డు పెట్టు. ఇది లోకేష్ కనకరాజు చేసిన లంగా డైరెక్షన్, లంగా స్టోరీ. ఇప్పుడు అందుకు ఆ సినిమా పోయింది. ఓకే, ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. కూలీ సినిమాకి వద్దాం. కూలీ సినిమాలో 14,000 మంది 400 మంది కూలీలు ఒక చోట పనిచేస్తుంటారు. వాళ్ళందరి చేత వీళ్ళను బిజినెస్ పేరు మీద ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుపుతూ ఉంటాడు. అందుకే ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ ఏంటి, కేవలం వీళ్ళు అంటే విలన్స్ ఈ నెట్వర్క్ తోని ఇంత గొప్ప అయ్యారని చెప్పి నేను అనుకోవట్లేదు సార్. ఈ నెట్వర్క్ నెపంతో ఇక్కడికేదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు సార్. అంటే ఏంటి, 14,400 మంది కూలీల చేత వీళ్ళను సంఘ విద్రోహ యాక్టివిటీ చేస్తారు. వాళ్ళలోకి రజనీకాంత్ వెళ్తాడు. ఫైనల్ గా ఈ సినిమా సక్సెస్ దేని మీద ఆధారపడింది, టెలికాస్ట్ రజనీకాంత్ ఆ విలన్ యాక్టివిటీస్ ని, హీరో క్యారెక్టర్స్ ని ఎక్కడ తగ్గకుండా ఎదుర్కొని విలన్స్ ని సర్వనాశనం చేయగలిగాడంటే సినిమా సూపర్ హిట్. ఎట్లా, రామాయణుడు రాముడు రాక్షస సంహారం చేసే ప్రాసెస్ లో ఎక్కడా తగ్గకుండా రాక్షసుల మొత్తాన్ని అప్ టు రావణాసురుడు దాకా ఎలా అంతమందిస్తాడు అనే ప్రాసెస్ లో రామాయణం ఎలా ఉంటుందో, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అదే టెంపోలో హీరో క్యారెక్టర్ తగ్గకుండా కానీ సినిమా తీయగలిగితే సినిమా సూపర్ హిట్. అంతేగాని ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, విలన్స్ ప్లేస్ లో స్టార్ హీరోస్ తీసుకొచ్చి పెడేస్తున్నారు. అంటే ఏంది, KGF 2లో మెయిన్ విలన్ గా సంజయ్ దత్తుని చూపించాడు. కానీ ఇప్పుడు క్లైమాక్స్ ఏం చేశాడు, సంజయ్ దత్ హీరోని కాల్చి పడేసి బెడ్ ఎక్కిచ్చేస్తాడు. అంతే, హీరో క్యారెక్టర్ నేలమట్టం అయిపోయింది. సినిమా ఏమైపోయింది, డిజాస్టర్ అయిపోవాలా. అలానే ఈ సినిమాలో కూడా నాగార్జున ఏదో మెయిన్ విలన్ అని చెప్పి నాగార్జున హైప్ చేద్దామని చెప్పి రజనీకాంత్ క్యారెక్టర్ గానీ డౌన్ చేస్తే సినిమా డిజాస్టర్ అయిపోద్ది, లియో సినిమా లాగా. అందుకే నేను అంటున్నాను, ప్రీవియస్ సినిమా హిట్ ఒక బజ్ క్రియేట్ చేసి అంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఆ కథ అదే దాందే, ఈ కథ దీందే. ఈ కథలో హీరోని నువ్వు ఎలా చూపించావు, విలన్స్ ని ఎదురు దాడి చేసే ప్రాసెస్ లో ఎంత శక్తివంతంగా చూపించావు, హీరో ఎక్కడ తగ్గకుండా అనే పాయింట్ మీద సినిమా సక్సెస్ ఆధారపడుతుంది. కానీ వేరే ఆలోచన లేదు. బేసిక్ గా ట్రైలర్ బాగుంది, ఎక్సలెంట్. ట్రైలర్ లో సూపర్ గా ఉంది. ఎక్కడ కూడా హీరో క్యారెక్టర్ డౌన్ అయినట్టు కానీ ఎక్కడ డ్యామేజ్ అయినట్టు కానీ ఎక్కడా లేదు. కాకపోతే సక్సెస్ ఫెయిల్యూర్ డిఫరెన్స్ నేను చెప్తున్నా. మన ట్రైలర్ చూసుకుని నమ్మడానికి లేదు, థియేటర్ లో బొమ్మ పడాల్సిందే. కొన్ని ట్రైలర్స్ లో అయితే గ్యారంటీ చెప్పేయచ్చు ఇది సినిమా డిజాస్టర్ అయిపోద్దని. దీన్ని డిజాస్టర్ అంటానికి లేదు, హిట్ అంటానికి లేదు.
సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ప్రధాన పాత్రధారి ఎలా హ్యాండిల్ చేశాడు, విలన్స్ రాజకాలను ఎలా సమూలంగా పెకిలించి పీకి పడేసి వాళ్ళని ఎలా అంతమందించాడు ఎక్కడా తగ్గకుండా అనే ప్రాసెస్ మీదే సినిమా సక్సెస్ అయ్యింది తప్పితే వేరే ఆలోచన లేదు. ఇదండి నా రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలతో కింద రాయండి మీ ఒపీనియన్స్ ని. మరో వీడితో మీ ముందుకు వస్తాను. బై బై, మీ నాగపర్వత్ రెడ్డి.